చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనకి శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. మనకి శాశ్వతమైన ఆనందం కావాలంటే మొట్టమొదటిది మనం చేయాల్సింది మన హృదయం యథార్థంగా ఉంచుకోవాలి, నిష్కపటమైన హృదయం కలిగిన వారంగా ఉండాలి. రెండవది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడాలి. అలా చేయగలిగితే శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. మనకి శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే యెహోవా యందు దీనులు సంతోషిస్తారు. యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనం దీనులుగా ఉన్నప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. దీనత్వం దేవుని ఎదుట దీనులుగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు శాశ్వతమైన సంతోషాన్ని మనం కలిగి జీవిస్తాం. హల్లెలూయా. మనం గర్విష్ఠులుగా కనిపించకూడదు, మనలో గర్వం అన్నది ఉండకూడదు. గర్వం బయటికి ఎలాగా కనపరుస్తామంటే మాటల ద్వారా ఉజ్జియా అతని యొక్క మాటల ద్వారా గర్వాన్ని కనపరిచినప్పుడు దేవుడు అతనికి కుష్ఠరోగాన్ని కలుగజేశాడు. అంతేకాదు నెబుకద్నెజర్ తన మాటల ద్వారా గర్వాన్ని కనపరిచినప్పుడు దేవుడు అతనితో గడ్డి తినిపించి. మనం దీనులుగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవుడు మనకి దానికి యేసు ప్రభువే మనకు ఒక మంచి ఉదాహరణ. ఆయన దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు అందరికీ పరిచర్య చేయడానికి కాబట్టి ఆయన దగ్గరే మనం నేర్చుకోగలం. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని మనం ధరించుకోవాలి. దీనత్వాన్ని ఒక వస్త్రంగా ధరించుకోవాలంట. దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడంట. హల్లెలూయా. అందుకే మనం దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుంటాం అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే